లాంగ్ ఫ్రాక్ కుట్టే విధానం చూస్తున్నాం. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఫస్ట్ ముందు భాగం లైనింగ్ వేసుకుందాం. మనం లైనింగ్ వేసుకునే ముందు ఇట్లా ఎలాంటి గోటే వేయకుండా మామూలుగా ఉల్టా తిప్పి సీదాలకు తిప్పుతారు. ఉల్టా వేయించుకోవడం అన్నమాట. ఓకే, ఇలా పెట్టుకొని ఫస్ట్ తిరగల పెట్టుకొని దాన్ని ఒక కుట్టు గల చుట్టేసుకొని దాన్ని తిప్పుకోవాలన్నమాట. ఇది గల్ల కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఇది కొంచెం చిన్నపిల్లలకు కుడుతున్నానండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పెద్దవాళ్ళకు కూడా ఇలాగనే మనం ఈ గల్లాకి గోటు ఎలాంటి లేస్ ఎలాంటివి వేసుకోవచ్చు. ఇట్లా ఖచ్చితంగా పెట్టుకోవాలి రౌండ్గా రావడానికి. ఇప్పుడు దీన్ని సీదాగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కుట్టు పెట్టుకొని చుట్టు కుట్టేసుకుంటే అయిపోద్ది. దీని చుట్టూ చిన్న పక్కమంటే చిగురు కుట్టు వేసుకోవాలి. మనం లేసులు లాంటివి కూడా వేసుకోవచ్చు. గల్లా అయిపోయింది. ఇదే విధంగా చుట్టూ ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. కట్ చేసినాక పెట్టి ఇట్లా చుట్టూ లైనింగ్కి కుట్టు పెట్టుకొని ఎక్స్ట్రా పీస్ లైనింగ్ పీస్ అంతా కట్ చేసుకోవాలి దగ్గరగా. అప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు వెనక భాగాలు ఇవి రెండు ఉంటాయి. ఎందుకంటే హుక్స్ పెట్టుకోవాలి కాబట్టి ఇవి రెండు ఫస్ట్ ఏం చేయాలంటే మన హుక్స్కి వేరే పట్టి వేసుకోకుండా దీన్నే తిప్పేసుకుందాం. వెనక భాగం గల్లా దగ్గర నుంచి చిన్న కుట్టు పెట్టుకొని పాదం మందం అంటే ఒక కుట్టు మందం హుక్స్ పెట్టేదానికల్లా కూడా తిప్పేయాలి. ఈజీగా ఉండేటట్టుగా చెప్తున్నా. ఈజీ కూడా ఉంటుంది. ఇట్లా దీన్ని దగ్గరికి కట్ చేసుకోండి. ఇంకో బాగా దీనికి ఆపోజిట్ ఎట్లా పడితే అట్లా దీనికి ఆపోజిట్ అని వేయాలి, లేకపోతే కరెక్ట్ రాదు. ఉల్టా సీదాలు చూడండి. ఇది తిరగలు ఇలా వేసుకోవాలి. దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ కాజా పెట్టి కాంచి తిరగలు తిప్పుకోవాలి. దీన్ని కూడా ఇలా దగ్గరికి గల్ల వరకు కట్ చేసుకొని రెండింటిని కొంచెం మనకు నీట్గా వచ్చేటట్టుగా కాట్లు పెట్టుకోవాలి. దీనికి కూడా సేమ్. ఇప్పుడు దీన్ని తిప్పుకోవాలి. తిప్పుకొని దీని నుంచి సేమ్ ఇందాక ఎలా వేసుకున్నాం అలాగనే ఈ చివరి నుంచి చిగురు కుట్టు అంటారు, చివరి నుంచి వేసుకోవాలి. దగ్గర నుంచి చివరి నుంచి వేసుకోవాలి. అట్లుంటేనే బాగుంటుంది. కొంచెం వేయడం బట్టి అన్నం కనిపించదు. తగ్గల్లకు కూడా ఇప్పుడు కూడా వేసుకొని ఇప్పుడు లైనింగ్ ఎక్కబెట్టండి. సేమ్ ఇది కూడా రెండో సైడు. దీనికి కూడా కొంచెం చిన్న ఇట్లా నెక్ దగ్గరనే, మరి ఇట్లా ఉక్సుల పట్టి దగ్గర పెట్టకండి. నెక్ దగ్గరనే పెట్టుకొని మళ్ళీ దీన్ని సేమ్ ఉంటాయించుకోవాలి. మామూలుగా ఉక్సుల పట్టి కాదలు పట్టి బ్లౌజులకి వేసినట్టు కూడా వేయచ్చు, కానీ ఇట్లా కొంచెం నీట్గా ఉంటుంది వేస్తున్నా. సేమ్ దీన్ని కూడా చిగురు కుట్టు పెట్టుకోండి.
సేమ్ ఈ లైనింగ్ని వేసుకోవాలి. ఏం చేస్తున్నారా? సేమ్ ఇది ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి 2 పార్ట్లకి. వెనక భాగాలు 2 దీనికి ఉక్సులు వేసుకుంటానికి వేద్దాం. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఇట్లా ఉంచినారు అట్లా కొంచెం క్లాత్ తీసుకొని దీన్ని ఇట్లా మడత వేసి ఒక కుట్టు వేసుకుందాం ఇట్లా చివర్లో. దీన్ని ఇట్లా తిప్పి దీనికి ఇట్లా ఇట్లా కుట్టు పెడితే దీని మీదకి ఇది వస్తుంది అన్నమాట. అంతే. చివరి నుంచి కుట్టేసుకోండి, కొంచెం మంచిగా వేసుకోండి విడిపోకుండా. కొంచెం మంచిగా ఉండడానికి ఇట్లా షోయింగ్ కుట్టేయండి దీనికి. ఇప్పుడు ఈ రెండింటిని ఇట్లా కింద ఇక్కడ పైన సమానంగా పెట్టి కింద జాయిన్ చేయాలి. మనకి ఎంత ఓపెన్ కావాలనుకుంటే అంత ఓపెన్ నుంచి కుట్టు పెట్టుకోవాలి అన్నట్టు కింద ఇట్లా. జిప్ కూడా వేసుకోవచ్చు. ఈ అమ్మాయి చిన్నపిల్ల కాబట్టి జిప్ వేయట్లేదు. ఇలా అన్నమాట. ఇట్లా తగ్గించుకోవాలి. ఇది ముందు భాగం, ఇది వెనక భాగం. ఇప్పుడు భుజాల మీద జాయింట్ చేసుకోవాలి. రెండు భుజాల మీద మనం ఇప్పుడు చేతులు వేసుకోవట్లేమండి, కొంచెం స్లీవ్లు వేసుకొని పెడుతున్నా. హ్యాండ్స్ వేయట్లేదు. ఇది కింద ఫ్రాక్, దానికి కూడా వేస్తున్నా. హ్యాండ్స్కి క్రాస్ పీస్ తీసుకుంటే కొంచెం మంచిగా వస్తుంది. క్రాస్ తీసుకున్నా. దీన్ని ఒక చివర మర్చి కుట్టుకోండి, దారాలు పోగులు పోకుండా. చేతులకు వేస్తున్నా, హ్యాండ్స్ లేవు, గోటు వేస్తున్నా. దీన్ని గోటుగా మార్చుకోవడం ఇలా. ఓకే, ఇట్లా అయిపోయింది.
ఇవి పై భాగం అన్నట్టు, లాంగ్ ఫ్రాక్కి పై భాగం. ఇప్పుడు మనం కింది భాగం తయారు చేసుకోవడం చూద్దాం. ఇది కింద తీసుకున్నాం. దీనికి లోపల లైనింగ్ ఇట్లా మనిషి ఇది లైనింగ్ పార్ట్, ఇది పై పార్ట్. ఓకే, ఇట్లా వేసుకోవాలా. ఫస్ట్ లైనింగ్ని కింద మనిషి కుట్టుకున్నాం. ఇది కొంచెం క్రాస్ ఉంటుంది, కొంచెం ముడత వస్తుంది, కొంచెం ముడత రాకుండా కుట్టుకోవాలి. లైనింగ్ కుట్టుకున్నానండి. ఇప్పుడు ఇది నడుము సాగుద్ది. సేమ్ ఎట్లా ఉందో అట్లా లైనింగ్కి దీనికి కుట్టు పెట్టాలి. ఇది ఎక్కువ సాగొద్దు, ఇట్లా ఒత్తుకుంటూనే వేయాలి. క్రాస్ తీసినాం కాబట్టి సాగితే నడుము ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు రెండోది కూడా సేమ్ అలానే వేసుకుందాం. మెయిన్ పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, క్లాత్ని సాగదీస్తే నడుము ఎక్కువ అవుతుంది. రెండోది కూడా అలానే పెట్టుకుందాం. రెండింటికి లైనింగ్ తీసుకున్నామండి. ఓకే, ఇప్పుడు ఒక భాగానికి ఒక పార్ట్ ఇలా ఈ సీదాలు రెండు ఒక సైడ్ ఇలా ఉంచి దీని వరకు ఇట్లా కుట్టుకోవాలి. ఏ పార్ట్కి ఆ పార్ట్ అన్నట్టు. ఫస్ట్ ఒక పార్ట్కి ఒక పార్ట్ యాడ్ చేద్దాం. కొంచెం మనకి కింది గౌను ఎక్కువైనా సరే కొంచెం సన్నగా కనిపించకుండా ఇట్లా ఫిల్ట్ పెట్టుకోండి, ఏం పర్వాలేదు. కానీ రెండు సమానంగా వచ్చేటట్టు అయితే చూడండి, ఎందుకంటే నడుము తక్కువ అవుతుంది. సేమ్ ఇంకోటి రెండో భాగం కూడా ఇట్లా రెండో భాగానికి చేసుకోవాలి. ఓకే, ఇట్లా రెండు భాగాలు రెండు సైడ్లు చేసేసాను. ఇప్పుడు మనం సైడ్ కుట్లు వేసుకుందాం. ఇలా తిరగలించి మనకి ఎంత కావాలనో చేతులు వేసుకోవచ్చండి. చేతులు వేసుకుంటే బాగుంటుంది. నేను కుట్టే చిన్న పాపకు కాబట్టి హ్యాండ్స్ వేయట్లేను. హ్యాండ్స్ వేసుకుంటే బాగుంటుంది. ఎవరికైనా ఇట్లనే కుట్టాలి, పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఇక సేమ్ ప్రాసెస్. ఎవరికైనా ఇట్లనే ఒక సైడ్ అయిపోయింది, సేమ్ రెండో సైడ్ ఒక సైడ్ అయిపోయింది, సేమ్ రెండో సైడ్ కూడా వేసుకుందాం. ఓకే, ఇలా నడుము మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఇక్కడ సైజ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అండి. మనం కొలతలు తీసుకున్న ప్రకారం కొద్దిగా ఎక్కువ అంటే తక్కువ కాకుండా చూసుకోవాలి, కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఇక్కడ కొలుసుకొని నడుము కొలత కరెక్ట్గా పెట్టుకుంటే ఫిట్గా ఉంటుంది. మనం ఫస్ట్ కొలత కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. ఫ్రాక్ అయిపోయిందండి. కిందంగా ఓవర్లాక్ వేసుకుంటే మనకు కొంచెం ఇంకా లుక్ కొడుతుంది. సేమ్ ఇలానే కుట్టుకోండి.